డే 2 ఆఫ్ కామాఖ్య. ఈరోజు ఫేమస్ ప్లేస్ అయిన ఉమానందం టెంపుల్ డౌతి రోప్వే ఎక్స్పీరియన్స్ చేశాను. మెయిన్ టెంపుల్ నుంచి బస్సులో వెళ్తున్నాము. టికెట్ తీసుకున్నప్పుడు పాన్ బజార్ డౌతి రోప్వే టర్మినల్ అని చెప్పాలి. ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ తిరిగితే టెంపుల్కి బోట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. మాకైతే అంత టైం లేకుండే, అందుకే వెళ్ళలేదు. ఇది వచ్చేసి టర్మినల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మేము 1 కల్లా రీచ్ అయ్యాము. 12 to 1:30 టికెట్స్ క్లోజ్ అనమాట. టికెట్స్ ఇవ్వడము 1:30కి మళ్ళీ టికెట్స్ తీసుకున్నాము. 2-వే ప్రైస్ వచ్చేసి 100 రూపీస్, 1-వే ప్రైస్ అయితే 50 రూపీస్. ఇక్కడ టికెట్ చెక్ చేసి లోపలికి పంపించేస్తారు. ఒక రైడ్లో ఓన్లీ 18 మెంబర్స్ అంట. ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేశాక లిఫ్ట్లో పైకి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ టికెట్ స్కాన్ చేస్తారు. ఇదే మేము వెళ్ళిన కేబుల్ కార్. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వ్యూ సూపర్ ఉండే, అసలు కింద కనిపిస్తుంది కదా, అదే బ్రహ్మపుత్రి రివర్. ఇది వచ్చేసి పికోట్ ఐలాండ్, ఉమానందం టెంపుల్. జనాలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు దర్శనం కోసం లైన్లో వెయిట్ చేస్తున్నారు. దర్శనంకి అయితే 3 to 4 hours టైం పడుతుంది. టైం ఉంటే టెంపుల్ ప్లాన్ చేసుకోవచ్చు. మాకైతే అంత టైం లేకుండే, అందుకే అక్కడి నుంచి దండం పెట్టుకున్నాము. ఇలాంటివి లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది. ఇది వచ్చేసి సెకండ్ టర్మినల్ అనమాట. 1-వే టికెట్ తీసుకుంటే ఇక్కడ దిగి మనం వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ టైం తీసుకుంది మాకు. మళ్ళీ ఇక్కడ ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాక రిటర్న్ పంపించారు. సో హోల్ జర్నీకి మొత్తం ఒక 1 hour అయితే పడుతుంది. చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. మాకైతే హడావిడి ఉండే, ఎందుకంటే 7కి ఫ్లైట్, అంటే 4కి మళ్ళీ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలన్న టెన్షన్లో మేము ఉండే. కానీ ఎవ్రీథింగ్ వెన్ వెల్, వి మేనేజ్. కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకోవడం, అలాగే రోప్వే ఎక్స్పీరియన్స్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో దీంతో మా కామాఖ్య ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. రియల్లీ ఫెల్ గ్రేట్ఫుల్.